దట్టమైన పొగమంచుతో రోడ్డు కనిపించకపోవడంతో వికారాబాద్లో రోడ్డు ప్రమాదం జరిగింది. శివారెడ్డిపేట చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో 5గురున్నారు. వారిలో ఒకరు గల్లంతయ్యారు. మిగిలిన 4 ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు. వీరంతా అనంతగిరి కొండలు చూసేందుకు వచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇప్పటికే 5గురిలో 4 క్షేమంగా ఉండగా మరొకరు గల్లంతైన సమాచారం వినిపిస్తోంది. అయితే గల్లంతైన వారి కోసం గాలింపు ఎంతవరకు వచ్చింది? అప్డేట్స్ ఏంటి? పొగమంచు కారణంగా ఒక కారు చెరువుల్లో దూసుకెళ్లిన ఘటన వికారాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. వీరు 3 రోజుల క్రితం కూడా అటు అనంతగిరికి వచ్చినట్టుగా తెలుస్తుంది. తిరిగి ఆ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కి వెళ్తున్న సందర్భంలో కూడా తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ వికారాబాద్ టౌన్ కి దగ్గరలో ఉన్న శివారెడ్డి చెరువులో ఈ కారు దూసుకెళ్ళ తెలుస్తుంది. కారు పొగమంచు కారణంగా ఒకసారి రోడ్డు కనిపించకపోవడంతో పక్కనుండే చెరువులోకి దూసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. వెంటనే స్థానికులు సమాచారం తెలుసుకుని కారులో ఉన్న 5గురిని కాపాడే ప్రయత్నమే చేశారు. కానీ అప్పటికే ఓ వ్యక్తి గల్లంతని తెలుస్తుంది. ఇక మిగతా 4గురిని కూడా సురక్షితంగా వీళ్ళంతా బయటకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే పొగమంచు కారణంగానే రోడ్డు కనిపించకపోవడంతో ఆ ఘటన చోటు తెలుస్తుంది. గతంలో కూడా ఇదే మార్గంలో పలు వాహనాలు కూడా రోడ్డు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ ఉదయం వేళల్లో కొంత పొగమంచు ఎక్కువగా ఉండడం, రోడ్డు కనిపించకపోవడంతో కూడా అనంతగిరి నుంచి కూడా పర్యటన ముగించుకొని హైదరాబాద్ వస్తున్న టూరిస్టుల కారు ఇటు చెరువులో దూసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఒకరు గల్లంతైన తెలుస్తుంది. గల్లంతైన వ్యక్తి కోసం కూడా స్థానికులు, పోలీసులు కూడా గజగీత గల సహాయంతో అతడి ఆచూకుని కనిపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక మిగతా 4 కూడా సురక్షితంగా బయటకు వచ్చారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.